గా సోషల్ మీడియా నిషేధం అనేది మొదట జరిగింది. కానీ ఇది చాలా వెరైటీగా డిఫరెంట్గా అవినీతి వ్యతిరేక పోరాటంగా అవినీతి వ్యతిరేక జ్వాలలతో నడుస్తోంది ప్రజెంట్. ఇప్పటికీ లైవ్ లో అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి సార్. కరెక్ట్. కాబట్టి ఇది సోషల్ మీడియాకు సంబంధించిన ఉద్యమం కానే కాదు. సోషల్ మీడియాకు వ్యతిరేకంగా నిరసనలు పిల్లలు చేశారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. కానీ వెనక నుంచి ఏవో శక్తులు దీన్ని ఒక విధమైనటువంటి వైలెంట్ దిశగా తీసుకెళ్ళి రాళ్లు రువ్వడము, పోలీసుల మీద దాడి చేయడము, ఇటువంటివి చేసేసరికి ఆఫ్ కోర్స్ ఇంకా మళ్ళీ పోలీసు దానికి రెస్పాన్స్ ఇస్తుంది కదా. పోలీసు ఎందుకు ఊరుకుంటుంది? రాళ్లు మీరు అన్ని చేస్తే కనుక వాళ్ళు తప్పకుండా ఫైర్ చేస్తారు. ఆ ఫైరింగ్ లో మరి చెప్పలేము మనం, కాళ్ళ మీద షూట్ చేయాలి, ఇటువంటివన్నీ జరగవు అక్కడ. వాళ్ళు ఫైర్ చేసినప్పుడు ఆ ఫైరింగ్ లో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా దెబ్బలు తగలొచ్చు. అన్ఫార్చునేట్ 20 మంది దాకా చనిపోయారు అంటున్నారు. 20, 25, 19 చాలా మనకు స్టాటిస్టిక్స్ వింటున్నాము. బట్ ఎనీవే రమారమి 20 కనీసం అంటే చనిపోయారు అక్కడ. దాంట్లో 12, 14 ఏళ్ల పిల్లలు కూడా చనిపోయారు. స్కూల్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు కూడా బుల్లెట్ లైఫ్ చనిపోయారు. అది దాని తర్వాత ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా ప్రజల్లో ఎమోషన్స్ ఇంకా పెరుగుతాయి. ఒకసారి దెబ్బలు తగిలంటే పెరుగుతాయి. మనం కూడా చూసాం, మనం అక్కడ కాశ్మీర్ లో బుర్హాన్ వానీని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఉద్యమాలు వచ్చినప్పుడు మనం రిటాలియేట్ చేస్తే కనుక పెల్లెట్ షాట్స్ తగిలాయని చెప్పేసి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ అతను జూన్, జూలైలో చనిపోతే కనుక నవంబర్ దాకా కర్ఫ్యూలు ఉన్నాయి కాశ్మీర్ లో. కాబట్టి ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ టేక్ ఓవర్ చేస్తుంది. ఎమోషనల్ ఫ్యాక్టర్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఇంకా మరి దాన్ని ఆపడం చాలా కష్టం అవుతుంది. ఎలా దీన్ని ప్రభావితం చేశా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ పిల్లలు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ సమస్యకు పరిష్కారం వచ్చేసింది. విత్డ్రా చేసేసాడు ప్రధానమంత్రి. అయినా శక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని సింపుల్ గా దాన్ని కరప్షన్ కింద. అదే ఎగ్జాక్ట్లీ ఇక్కడే సార్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా నిషేధాన్ని ఉపసంహరించుకున్నారు, అయినప్పటికీ కూడా నిరసనలు అయితే ఆగలేదు. దీన్ని ఏ దృష్టిలో చూడాలి సార్, ఏ కోణంలో చూడాలి? తప్పకుండా ఇది డీప్ స్టేట్ యొక్క ప్రభావమే. డీప్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ డీప్ స్టేట్ లేదా చైనీస్ కానీ, అఫ్ కోర్స్ ఇక్కడ చైనా నష్టపోయింది. ఇక్కడ నార్మల్ గా ఇది అమెరికానే ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా వాళ్ళ ఇది ప్రభావం మనం చూస్తున్నాము. తప్పకుండా అమెరికన్ డీప్ స్టేటే షేక్ హసీనాని తీసేసింది. నేపాల్ కూడా అదే చూస్తున్నాం. ఎందుకంటే నేపాల్లో కేపీ శర్మ ఓలీ ఇతను ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రతిరోజు చైనా నుంచి బీజింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే అతను పనిచేయలేడు. చైనీస్ అంబాసిడర్, కాఠ్మాండూలో కూర్చున్నటువంటి అంబాసిడర్ వాళ్ళు నిర్ణయిస్తారు ఇక్కడ ఎటువంటి పాలిటిక్స్ ఉండాలి, ఏం చేయాలి. కంప్లీట్ గా నేపాల్ ఈ రోజు వాళ్ళు హస్తగతమయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అమెరికా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడతానంటే కూడా నేపాల్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించి చైనీస్ ఇన్వెస్ట్మెంట్ మొగ్గు చూపించారు. అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ లో మనం చూస్తే కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నారు. ఈ రోజు అసీం మునీర్ని పిలిచి లంచ్ ఎందుకు చేశాడు ఆయన, డొనాల్డ్ ట్రంప్? అంటే ఇంత ఏమంటారంటే టెర్రరిజం చేస్తున్నటువంటి దేశం, ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉన్నటువంటి దేశాన్ని, దాని దేశాధినేతను, ఆఫ్ కోర్స్ షహబాజ్ షరీఫ్ ఎందుకు పనికిరాడు అనుకుందాం, పక్కన పెడదాం. అసీం మునీరే డైరెక్ట్ గా పిలిచి ఆయనకు లంచ్ ఇచ్చి ఆయనకు బ్రహ్మరథం పట్టిన విషయం మనం చూసాం. అలాగే మనం చూస్తే కనుక మొహమ్మద్ యూనిస్ ని అట్లీస్ట్ జో బైడెన్ ప్రభుత్వం ఆయన్ని పిలిచి కౌగులించుకుని ఆయన చాలా సన్మానం చేసినటువంటి విషయాలు చూసాం. అలాగే మనం చూస్తే కనుక మనకు మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్న శక్తులకు ఎటువంటి పీఠం వేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా కంట్రోల్ చేయాలి, ఇది చైనా హస్తగతం కాకూడదు అని చెప్పేసి డీప్ స్టేట్ ఒక విధమైనటువంటి పన్నాగం పొందుతుంది. చాలా అండ్ సార్ ముఖ్యంగా రాచరికం నుంచి ప్రజాప్రభుత్వం వైపు వచ్చిన నేపాల్ మళ్ళీ ఇప్పుడు అదే దారిలోకి వెళ్తుంది అనుకోవచ్చా? అంటే ఈ ఘర్షణలు వీటి పరిస్థితుల మధ్య అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. మళ్ళీ రాచరికం దగ్గరగా వెళ్లేటువంటి పరిస్థితులు లేవు, చట్టం మారిపోయింది. కాబట్టి మళ్ళీ వెళ్ళడం చాలా కష్టం, అంటే ఇంపాసిబుల్ నేను అనను. కాకపోతే రాజ్యాంగ పద్ధతి, ఈ యొక్క డెమోక్రసీ అన్నది ఆ దేశంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళడం అర్థం కాలేదు. రాచరికంలో ఇన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి సమాజం సడన్ గా ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీ అర్థం చేసుకోరు. కమ్యూనిస్ట్ అవి ఉచితాలు ఇస్తాము, ఇవి ఉచితాలుగా ఇస్తాము, కరప్షన్ చాలా ఉంది, వీళ్ళందరూ ధనికులందరూ మిమ్మల్ని రూట్ చేసుకుంటున్నారు, ఇటువంటి ప్రలోభాలు పెట్టి ఇటువంటి భయం పెట్టేసరికి వాళ్ళకే ఓట్లు వేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి వచ్చారు. కమ్యూనిస్టే చాలా మటుకు గత అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు చాలా ఎక్కువ వచ్చారు. ప్రచండ కావచ్చు, కేపీ శర్మ ఓలీ కావచ్చు, ఇటువంటి వాళ్ళని మనం చూసాం. కాబట్టి ప్రజలని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో దించడం చాలా సునాయాసం.
వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టడము లేదా వాళ్ళని చీల్చడము, సమాజాన్ని ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి విద్వేషాలు సృష్టించడం, ఓటు బ్యాంకులు తయారు చేసుకోవడం అన్నది పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాం. ఆ సమాజం ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. భారతదేశంలో ఉన్నటువంటి మనకు 80 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి మన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు నిలదొక్కగలిగాం. లేకపోతే కనుక కొత్తగా వచ్చినటువంటి డెమోక్రసీని ఎలా వాళ్ళు మేనేజ్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఈ ఫ్రీబీస్కి వెళ్ళారు. దాంతో ఏమైంది, కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కడెక్కడ మీరు చూస్తారో, సోషలిజం భావజాలం ఎక్కడెక్కడ చూస్తారో సమాజాలన్నీ కొలాప్స్ అయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది, అన్నిటికంటే పెద్దది. రెండవది క్యూబా ఎకానమీ మొత్తం నాశనం అయిపోయింది. మూడవది నాశనం అయిపోయింది. గ్రీస్ ఎగ్జాక్ట్లీ సార్, అది కూడా కొలాప్స్ అయిపోయింది. ఇలా మనం ఎక్కడ చూసినా కానీ వియట్నాం కూడా కొలాప్స్ అయిపోయింది. కానీ ఏ దేశాలైతే మట్టి ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ చైనా కూడా అదే పరిస్థితి. చైనా మావో జెడాంగ్ సమయంలో కనీసం అంటే 1.5-2 కోట్ల మంది చనిపోయారు. తర్వాత డెంగ్ షాపింగ్ వచ్చిన తర్వాత కమ్యూనిజం పేరుంది కానీ కమ్యూనిజం పాలసీలు ఏమీ లేవు. ఒక నియంత, ఒక నిరంకుశ పాలన పెట్టి కంప్లీట్ గా క్యాపిటలిస్ట్ ఎకానమీని అతను హక్కును చేర్చుకున్నాడు. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఇండస్ట్రియలైజ్ అయింది, ఎవరికి లేవు. కమ్యూనిజం మొదటి వాళ్ళ ఆలోచన ఏంటంటే కనుక కార్మికులదే రాజ్యం ఉండాలి, కార్మికులకి హక్కులు ఉండాలి. చైనా కార్మికులకి ఎవరికి హక్కులు లేవు. పొద్దున 9 మొదలు పెట్టి రాత్రి 9 దాకా పనిచేయాల్సిందే, 6 రోజులు పనిచేయాల్సింది. కాబట్టి ఒక వాంటెడ్ లేబర్ గా పనిచేస్తున్నటువంటి సమాజాన్ని తయారు చేశారు. కాబట్టి ఎక్కడ కూడాను సోషలిజం, కమ్యూనిజం అనేది సక్సెస్ అవ్వలేదు. ఎక్కడెక్కడ వీళ్ళు వెళ్ళారో అక్కడంతా సమాజాలు నాశనమైంది. శ్రీలంకలో కూడా అదే. శ్రీలంకలో లిటరల్ గా వాళ్ళకి అన్ని ఇండస్ట్రీస్ కూడా ప్రభుత్వమే నడిపిస్తుంది. షిప్పింగ్ ఇండస్ట్రీ, తర్వాత మనకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాళ్ళ ఫ్యాక్టరీలు కావచ్చు, వాళ్ళ రైల్వేస్ కావచ్చు, వాళ్ళ ఎయిర్వేస్ కావచ్చు. లిటరల్ గా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఎకానమీ మొత్తం కమ్యూనిస్ట్ నడిపిస్తారు, ప్రభుత్వం నడిపిస్తుంది. సోషలిజం పేరిట ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగానికి వాళ్ళు పెద్దపీట పోయారు. దాంతో ఎప్పుడైతే వాళ్ళకి క్రైసిస్ వచ్చిందో ప్రభుత్వం దగ్గర వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి పైసలు లేదు. దాంతో కొలాప్స్ అయింది, శ్రీలంక కూడా కొలాప్స్ అయింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ముఖ్యంగా ఈ యొక్క వామపక్ష భావజాలం అన్నది సమాజాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేస్తుంది. అదే మనం ఈరోజు నేపాల్ కూడా చూస్తున్నాం. నేపాల్లో వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అంత కష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు ట్రెడిషనల్ గా ఉన్నది ఏంటి? సైన్యంలో చేరేవాళ్ళు, భారత సైన్యంలో చేరేవాళ్ళు, లేదా మనకు యూకే సైన్యంలో చేరేవాళ్ళు. 2-3 దేశాల్లో మాత్రమే నేపాలీ గోర్ఖాలను వాళ్ళ సైన్యంలో తీసుకుంటారు. ఇప్పుడు చైనా వాళ్ళకి ప్రలోభం పెడుతోంది, మీరు వచ్చి మా చైనీస్ సైన్యంలో చేరండి అని చెప్పి ప్రలోభం పెడుతుంది వాళ్ళని. ఆ దేశంలో మనం ఎప్పుడైతే అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చామో వాళ్ళకి చాలా మటుకు వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కొద్ది కాలం మాత్రమే ఉంటారు, రిటైర్ అయ్యేంత వరకు మన సైన్యంలో ఉండడానికి వాళ్ళకి అవకాశం పోయింది. వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు పర్మనెంట్ గా మీ ఆర్మీలో ఉండే పని అయితేనే మేము మా వాళ్ళని పంపిస్తాము, లేకపోతే మేము ఇవ్వము అని చెప్పి, మేము వాళ్ళు పంపించమని చెప్పేసి వాళ్ళు మనల్ని బాయ్కాట్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వం. దాంతో ఈవెన్ ఆ షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా మన సైన్యంలో లేకుండా దూరం అయిపోయారు వాళ్ళు. ముఖ్యమైనటువంటి ఉద్యోగం వాళ్ళకి కట్టేది. రెండవది, భారతదేశంతో పెట్టుకోవడంతో ఏమైందంటే ఈ మదేశీ ఆందోళన అవన్నీ వచ్చి మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను వాళ్ళ కాఠ్మండు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం ఇవన్నీ చేసేసరికి వాళ్ళ దేశం సార్ అంటే ఎగ్జాక్ట్లీ